యథా నశ్యమసద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతుర యోగక్షేమధురంధురస్య సకలశ్రేయఃప్రదోద్యోగినో దృష్టాదృష్టమతోపదేశకృతినః బాహ్యాంతరవ్యాపినః సర్వజ్ఞస్య దయాకరస్య భవతః కిం వేదితవ్యం మయా శంభో త్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామ్యన్వః. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వరుడు సకల లోకములను సంరక్షించడానికై వేదములను మనకు అనుగ్రహించాడు. ఆ వేద మార్గమున నడిస్తే అందరూ సుఖశాంతులతో జీవులు పరమ పురుషార్థాన్ని చేరుకొనగలరు. ఇది ఈశ్వరుని యొక్క సంకల్పం. వాట్లకి 3 మార్గములు పెట్టాడు. కర్మ మార్గము, భక్తి మార్గము, జ్ఞాన మార్గం. ఈ 3 మార్గముల్లో ఏదో వారి శక్తిని అనుసరించి ఒక మార్గంలో వారు నన్ను పొందుతారు అని ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైన ఆశయం. కానీ బాగా శక్తి సంపన్నులైతే జ్ఞాన మార్గంలో వెళ్తారు. కొద్దిగా శక్తి తక్కువ ఉన్నట్లయితే ఉపాసనా మార్గంలో వెళ్తారు. అంతకంటే తక్కువ ఉన్నవారు చివరి వారు కర్మ మార్గంలో వెళ్తారు. దానికి కూడా చేతకాని వారు భగవంతుడు కరుణా సాగరుడు కాబట్టి అంతకంటే చేతకాని వాళ్ళకి నా దగ్గర మార్గం లేదు అని చెప్పే పరిస్థితి ఆయన దగ్గర లేదు. ఎంత చేతకాని వాడైనప్పటికీ వారికి కూడా మార్గం చూపించడమే ఆయనకి పరమ లక్ష్యం. అందరినీ దగ్గరికి తీసుకోవాలి అనేది ఆయనకి పరమ లక్ష్యం. అందువల్ల ఆయన ఇది కూడా చేత కాకపోతే నేనేం చేస్తానని అనలేదు. వాళ్ళకు ఒక మార్గం ఇచ్చాడు. ఇప్పుడు మనకి అందరి మార్గాలని గురించి మాట్లాడుకోవడం కంటే మనకి తగిన మార్గం ఏమిటి అని మాత్రం మనం వెతుకుతాం. మనకి 3 మార్గాలు ఎందుకు అందవు అని అంటే, జ్ఞాన మార్గంలో వెళ్ళాలి అంటే వివేక వైరాగ్యాది సాధనములు పరిపూర్ణంగా ఉండాలి. అవన్నీ ఎక్కడ ఉంటాయో మనకే తెలియవు. ఎక్కడ వైరాగ్యం ఎక్కడ మనం ఆ రకంగా వివేక వైరాగ్యాదులకి చాలా దూరమైన మనకు జ్ఞాన మార్గం ఎక్కడి నుంచి వస్తుందండి? ఇంకా కోని ఉపాసనా మార్గంలో వెళదామా అనంటే, ఉపాసనా మార్గంలో మనస్సుకి ఏకాగ్రత చాలా అవసరం. ఈ మనస్సు ఎన్నో వేల కిలోమీటర్ల వేగంలో పరిగెడుతున్న సమయంలో ఉపాసన ఎక్కడ చేస్తాం? దానికే అధికారులం కాదు. పోనీ కర్మ మార్గం ఏదైనా చేద్దామా అంటే ఏదో మడి ఆచారం ఉంటారు. ఈనాడు మడి అనే శబ్దం ఏ డిక్షనరీ అయినా దొరుకుతుందండి? ఎక్కడైనా ఉన్నదా? ఏదో అన్నారు మడి అంటే నారుమళ్ళు పొలాల్లో ఉంటాయండి, మా ఊళ్ళల్లో లేవన్నారు. మడి అంటే ఏముంటే తెలియదు. ఇవాళ మడిగుడ్డలు ఉన్నాయా అని అడిగితే వాళ్ళన్నారు ఫ్రెష్గా ఉన్నాయంట. అంటే వాళ్ళకి మడి అంటే ఏమిటో తెలియదు. తెలియని వాళ్ళకి ఏం చెప్తాం? ఇళ్ల పరిస్థితి అలా తయారైంది. చిత్తశుద్ధి లేని శివ పూజ లేల, భాండశుద్ధి లేని పాకమేల. అలాగే
మనకి శారీరక శుద్ధి, బాహ్యాభ్యంతర శుద్ధి కావాలి కదా. మరి అవేమీ లేకపోతే కర్మలు ఎలా చేస్తాం? మరి ఏమీ లేని వాళ్లకు ఉపాయం ఏమిటండి? ఏమీ లేవని అంగీకరించాం, కానీ మాకు పురుషార్థం కావాలి. ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఏమీ లేదు పో అని అంటే ఎలా? దానికి మనకి చక్కటి మార్గాన్ని చెప్తున్నారు. నకర్మాధ్వన్యోహం, కర్మాధ్వంలో కర్మ మార్గంలో నేను వెళ్ళడానికి చేతనైన వాడిని కాదు. నకర్మాధ్వన్యోహం అని ఎవరిని చూసి అంటున్నారు? శివనామాన్ని చూసి అంటున్నారు. ఆ శివనామాన్ని అమ్మా అని పిలుస్తున్నాడు. ఒక మహా పురుషులు ఉండేవారు, వారి పేరు శ్రీధర అయ్యావారని పేరు. ఆయన పరమశివ భక్తులు. జన్మంతా శివ 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 అంటూనే ఉన్నారు. ఆయన ఇంట గంగ వెలిసింది. ఆ శివశివరామని చెప్పేటువంటి ఆయన ఇంట గంగ వెలిసింది, ఆయన దగ్గరికి వచ్చింది. శివుడు ఎక్కడ ఉంటే అక్కడికే వస్తుంది గంగమ్మ, అంతకంటే ఇక్కడికి వెళ్తుంది. ఆయన శివనామాన్ని గురించి చెప్పేటప్పుడు ఆయనకి ఒక నామ అని అంటే అది నపుంసకమైనటువంటి శబ్దం, అందువల్ల నామ అనడం ఇష్టం లేదు ఆయనకి. మరి ఆహ్వయ అని ఒక శబ్దం ఉంది, అది కూడా నామ అనే అర్థం, దానికి కూడా పేరు అనే అర్థం. ఆహ్వయ అంటే అది పుల్లింగమైంది. అలా కాకుండా ఆఖ్యా అని తీసుకున్నాడు ఆయన. ఆఖ్యా అని తీసుకుని, ఆఖ్య అంటే అది స్త్రీలింగం, దానికి కూడా అర్థం పేరు అనే అర్థం. అందులో ఈయన దానిలో కేవలం శివనామాన్ని తీసుకుని 60 శ్లోకాలు చెప్పారు. ఆఖ్యాషష్ఠి అని దానికి పేరు. ఈ ఆఖ్య అని స్త్రీలింగం తీసుకోవడంలో ఈయన అభిప్రాయం ఏంటంటే, ఆమె నా తల్లి. హే అమ్మా శివమ్మ అంటే శివనామమే ఈయనకి అమ్మ. ఇది శంకరుల వారు చేశారు ఈ పని. కృష్ణమ్మ నారాయణ. అందువల్ల ఈయన ఏమంటాడు? నకర్మాధ్వన్యోహం భగవతి. అమ్మా శివమ్మ తల్లి, నేను కర్మ మార్గంలో వచ్చి నీ దగ్గరికి చేరుకుండేవాడిని కాను. నవా భక్తి పథిక, ఉపాసనా మార్గాన్ని భక్తి పథం అని అంటారు. నేను ఉపాసనా మార్గంలోనూ రాలేను. అష్టాంగ యోగములు ఏమీ తెలియవు. యవనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణాది ఏ రకమైన అంగాలు నాకేమీ తెలియవు. నవా భక్తి పథికోస్మి. మరి జ్ఞాన మార్గానికి దేనికే చేత కాలేదంటే, ఏమీ ఇంట్లో లేదురా అంటే ఏదో బెసవపోవడం అంటే ఏమిటి అర్థం? ఏది చేత కాదంటే జ్ఞాన మార్గం ఇక్కడ చూస్తుంది. ఉపాధేయ కోపి స్ఫురతి గుణలేశోపి నఖలు. పోనీ ఏదైనా సద్గుణాలు ఉంటే ఇవాళ కాకపోతే రేపైనా బాగుపడతాడంటాడు. ఏ గుణ లేశము కూడా లేదు. గుణగణాలు లేవని కాదు, గుణ లేశం కూడా లేదు. తీసుకోదగిన ఒక్క గుణం లేదు. ఏమన్నా ఉంటే దుర్గుణాలు చాలా ఉన్నాయి, అవి తీసుకోదగినవి కాదు కదా. అందువల్ల ఉపాధేయ కోపి స్ఫురతి గుణలేశోపి నఖలు నమయి. నా యందు ఉపాధేయమైన ఒక్క గుణం కూడా లేదు. పోనీ గుణాలు లేకపోతే లేకపోయినా నేర్చుకుందానికంటే గుణాలు రావడానికి ప్రతిబంధకంగా దుర్గుణాలు చాలా ఉన్నాయి. అసంఖ్యాత దోష కిముత. అసంఖ్యాకమైన దోషాలు ఉన్నాయి. ఈ జన్మకు కాదు, 1,000,000 జన్మలు ఎత్తినా కూడా గుణాలు నేర్చుకుందాం అన్నారు రావు. అసంఖ్యాత దోషా కిమిహ దౌరాత్మ్యమితరతి. చాలా దురాత్ముణ్ణి, దుస్వభావం గలవాణ్ణి,
దౌరాత్మ్యమితర తదంబత్వత్తోన్యాన జగతి. ఇక తల్లి కంటే వేరే ఎవరి గతి? ఇంత దుర్గుణమైన వాడిని, దుస్వభావమైన వాడిని తండ్రి కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లెలు కానీ, ఊళ్ళో వాళ్ళు కానీ ఎవరైనా చూస్తారా, పలకరిస్తారా? వీడి ముఖం చూస్తేనే మనకి అష్టదరిద్రాలు, అష్ట కష్టాలు వస్తాయని పోతారు. కానీ తల్లి వదులుతున్నా ఏమిటి? అందువలన తదంబత్వత్తోన్యాన జగతి శివాక్షే మమ గతి. అమ్మా, నీకంటే నాకు వేరే ఏది గతి లేదు తల్లి. అందువల్ల ఇన్ని పాపాలు ఉన్నవాడు, ఇంత దుస్వభావం గలవాడు, ఇన్ని దుర్గుణాలు గలవాడు, ఏ రకమైన కర్మలు చేయలేనివాడు, ఏ రకమైన యోగములు లేనివాడు, జ్ఞానంలో అధికారి కానివాడు శివ 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 అంటూ ఉంటే చాలు. ఇంతకంటే వేరే గతి లేదు. ఆమె తల్లి కాబట్టి అన్నిటినీ క్షమించి తన కడుపులో పెట్టుకుని వాడిని బాగు చేస్తుంది. అందువల్ల తదంబా త్వత్తోన్యాన జగతి శివాక్షే మమ గతి. అమ్మా శివ, నీకంటే నాకెవరు గతి లేరేమ్మా, నీవే గతి, నీవే గతి. ఎందువల్లంటే శివనామం చెప్పడానికి అధికారులు ఎవరంటే సురాపి, బ్రహ్మఘ్న, గోఘ్న అని ఇంత మహామహాపాపాలు చేసిన వాళ్ళు కూడా శివస్మరణంతో బయటికి వస్తారు. శ్రీరుద్రం చెప్పేటప్పుడు ఉపనిషత్తులో ఏం చెప్తుందంటే ఇవన్నీ కూడా శివుని యొక్క నామములు నాయన. అందువలన రుద్రస్య వా ఏతాని నామధేయాని, ఇవన్నీ కూడా శివుని యొక్క నామాలు కాబట్టి మహాపాపాలు చేసిన వాళ్ళకి నామమే ఒక గతి, ఇంతకంటే వేరే గతి లేదు. అందువలన శ్రీరుద్రాన్ని జపిస్తూ ఉంటే జపతో నాస్తి పాతకం, జపం చేసేవాడికి పాపమే ముట్టుకోదు. ఎన్ని పాపాలన్నా హరించకపోతే ఇవన్నీ కూడా ఎన్నో కొన్ని వేల జన్మలలో చేసినటువంటివి, యుగ యుగాంతరాల్లో చేసినవి ఎన్నైనా సరే అన్ని కొట్టుకుపోతాయి. అతః తదంబత్వత్తోన్యా న జగతి శివాఖ్యే మమ గతి. అమ్మా, నువ్వు ప్రసన్నురాలువి కా తల్లి. అందులో ప్రసీద, నువ్వు నా యందు ప్రసన్నమై ఉండు. అందుకంటే ఏం కోరుకుంటాడు? ప్రసీద గిరిశాభిధే. గిరిష అనే పేరు గిరుల యందు శయనించేవాడు, గిరుల యందు ఉండేవాడు శివుడు. అందులో గిరిశాభిధే ఆ పేరు కలిగినటువంటి ప్రసీద గిరిశాభిధే ప్రదిశ మన్మతాలంబయా. నీవు ఏదో ధర్మ మతాన్ని చెప్పి, ఈ మతాన్ని చెప్పి, ఈ మతాన్ని నువ్వు అవలంబించరా అంటే నా వల్ల కాదు. నా మతాన్ని అవలంబించి నువ్వు నన్ను తీయాలి, నీ మతాన్ని అవలంబించి నేను రాలేదు. ఇది నా వల్ల కాని పని. తల్లి ఒక్కతే అలా చేస్తుంది. ఆ పిల్లవాడి మతంలో వెళ్ళి వాడు ఏది మాట్లాడతాడో అదే తాను కూడా మాట్లాడి తనన్ను ఆ పిల్లవాడిని దగ్గరికి తీసుకుని వాడి ఉదరపూరణ చేసి, వాడి శరీరాన్ని శుద్ధి చేసి, వాడి బాగుబోగులు చూసి యోగక్షేమాలు వహిస్తుంది. రేపై నేను చెప్పే మాట నాకేం అర్థం కావట్లేదు, నా తల పగులుతోంది, ఇక నా వల్ల కాదని నమస్కారం పెట్టి ఏ తల్లినా పూతుందా ఏమిటి? అందువల్ల ఈయన ప్రసీద గిరిశాభిధే ప్రదిశ మన్మతాలంబయా సహస్ఫరణమూర్జితం. అమ్మా, ఆ శివనామాన్ని కోరుకుంటున్నాడు. నీవు నిశ్చయంగా నాకు ఒక్క పని చేయి. నాకంటూ ఏదైనా ఒక తెలివి అనేది కాస్త ఉంటే దానిలో శివ అని పలికించు. ఎందుకంటే ఏమీ అక్కర్లా, నా పేరు నేను మర్చిపోయినంతటి దుర్బుద్ధినైనా తప్పు లేదు నాకు.
కానీ శివ అనే మాట మాత్రం మర్చిపోకూడదు. అది మాత్రం గుర్తుండాలి. సహస్ఫురణమూర్జితం సతతి సతతమింద్ ఇందుమౌళే. ఆ ఇందుమౌళి యొక్క నామాన్ని ఎప్పుడూ గుర్తుంచు తల్లి. నా ఊరు మర్చిపోవచ్చు. ఇవాళ రోజున చాలా మందికి గోత్రం ఏమిటని అడిగితే, మీరు పెద్ద పండితులు కదండి, మీ దగ్గర చాలా పుస్తకాలు ఉన్నాయి కదా, మీరే చూసి చెప్పండి, నన్ను అడుగుతారేంటి అనే స్థితికి వచ్చింది. అంటే వాడికి అసలు గోత్రం అంటే ఏమిటో వాడికి తెలియదు. అది చెప్పకపోతే వాడికి లజ్జగా కూడా లేదు. నన్ను అడుగుతారేంటి, మీరు బాగా చదువుకుని నేనేమన్నా గోత్రాధ్యాయాలు నేను చదివాను అంటున్నాడు వాడు. మరి వాడి గోత్రం వాడు మర్చిపోయినాడు. వాడి వేద శాఖలు తెలియవు, వాడి ప్రవరలు తెలియవు. ఎలా 3, 5 అని అడిగితే ఏదో మీరు ఎంత కావాలంటే అది తెలుసుకోండి ఉంటున్నాడు. వాడికి త్రియార్షేయమా, పంచార్షేయమా, సప్తార్షేయమా, ఏకాదశేయమా ఏం తెలియదు. ఏదో మీకు వచ్చిన నెంబర్, మీకు ఏది కావాలంటే అది తీసుకోండి. నన్ను బాధించకండి. ఏం చెప్తారండి? అన్నీ మర్చిపోయినాడు. వాడికి అంటూ కుల దేవతలు లేవు, ఇష్టదేవతలు లేవు, అన్నీ మర్చిపోయినాడు. ఇటువంటి కలిలో కూడా మనకి ఒకే ఒక తారక ఉన్నది, మనని ఉద్ధరించేది. అది ఏమిటంటే శివనామం. బ్రహ్మైవన తారకం, అదే మనని తరింపజేసేది. అందువల్ల సహస్ఫురణమూర్జితం సతతమిందు మౌళే. అలాగే ఇది ఒకటి కోరాడు, నాకు ఎప్పుడూ బుద్ధిలో నాకు తెలివి అంటూ ఉంటే ఆ శివ అనే నామం నాకు తెలివిలో ఎప్పుడు స్ఫురిస్తూ ఉండాలి. మరొకటి తథానిశమిహాసికాం, అనిశం ఇహ, నువ్వు ఇక్కడే ఉండాలి, నా చిత్తంలో నువ్వు ఎప్పుడు ఉండాలి. తథానిశమిహాసికాం మదీయ జిహ్వాంచలే, జిహ్వాంచలమందు శివనామం ఇక్కడ కూర్చోవాలి. నీకు ఇక్కడ సింహాసనం వేసి కూర్చోబెడతాను. వేరే ఏది వచ్చినా ఏది రాకపోయినా నాకేమీ ఇబ్బంది లేదు. శివ శివ అంటూ ఉంటే చాలు. మదీయ జిహ్వాంచలే దదస్వమకాంక్షితద్వయమిదం. ఆ అమ్మ సాక్షాత్కరిస్తే ఈ రెండే కోరుకోవాలి. బుద్ధిలో శివ అనే నామం గుర్తుండాలి, నోటిలో శివ అనేటువంటి నామం రావాలి. ఇంతకంటే కాంక్షితమైంది నాకు అది కావాలి, ఇది కావాలి, ఇల్లు కావాలని కోరుకోవచ్చు. ఇళ్లల్లో ఉండి నరకంలాగా ఉండి ఎప్పుడు బయటపడతామా అనుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇల్లు ఎందుకండి? చాలా డబ్బులుండి ఏ ఇంట్లో పిల్లవాడు వచ్చి మన్ని పొడి చేసి తేలిపోతాడా అని భయపడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ డబ్బు ఎందుకు? అవన్నీ సుఖశాంతుల్ని ఇస్తాయా? శివ శివ అంటూ ఉంటే వాడికి అశాంతే ఉండదు, ఎప్పుడూ శాంతి. అందువల్ల దదస్వమకాంక్షితద్వయమిదం త్వదేకాస్పదం. ఈ రెండు నీ చేతిలోనే ఉన్నాయి తల్లి, ఇంకా వేరే ఎవరు ఇవ్వలేరు. ఇది నిన్ను వదిలేస్తే ఇచ్చేవారు ఎవరూ లేరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనకి శివ అనేటువంటి నామం గుర్తులో ఉండాలి అన్నా, శివ అనే నామాన్ని ఉచ్చరించడానికి శక్తి ఉండాలి అన్నా శివనామానుగ్రహమే కావాలి. అందువల్ల శివనామాన్నే మనం ప్రార్థించి శివనామానుగ్రహంతో శివనామానుగ్రహంతో మనం దానిని ప్రార్థించాలి తప్ప శివనామాన్ని వదిలేసి దేనితోనో దీన్ని ప్రార్థించలేం. అందువల్ల త్వదేకాస్పదం, అమ్మా ఇది నీ చేతిలో ఉన్న పని, అందువల్ల నీవే. తథానిశమిహాసికాంతవమదీయ జిహ్వాంచలే దదస్వమకాంక్షితం ద్వయమిదం త్వదేకాస్పదం. ఎందువల్లంటే
దేన్నైతే మనస్సుతో ధ్యానిస్తూ ఉంటాడో అదే వాక్కులో వస్తుందండి. యద్ధి మనసాధ్యాయతి తద్వాచా వదతి అని శాస్త్రం. ఏదైతే మనస్సులో ఎప్పుడూ స్మరిస్తూ ఉంటాడో అదే వస్తుంది వాడికి. ఒక రోజున ఒక భక్తుడు అనుకున్నాడు, తాను ఎప్పుడూ భగవన్నామం చేస్తూ ఉంటాడు, వేదమంత్రములు చదువుతూ ఉంటాడు, రుద్రాధ్యాయాలు చేస్తూ ఉంటాడు, రోజుకి 22 సార్లు, 33 సార్లు, 44 సార్లు, ఇలా 121 సార్లు కూడా చేస్తాడు శ్రీరుద్రాన్ని. కానీ ఏదో ఒక సమయంలో వాడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే కావాలని ఎవడో వాడు ముళ్ళ కంప ఇంత పడేశాడు. దాని మీద వీడు చూసుకోకుండా కాళ్ళు పెట్టే వాటికి ముళ్ళన్నీ పటపడపడ గుచ్చుకున్నాయి. ఆ గుచ్చుకున్న వెంటనే వాడి నోటి నుండి చాలా విరుద్ధమైన పరుషాక్షరాలు వచ్చేసినాయి. ఎన్నో పరుషాక్షరాలు వచ్చినాయి. వాడు అనుకున్నాడు, ఇవన్నీ నేను ఎప్పుడు జన్మలో నేర్చుకోలేదే, ఇటువంటి పచ్చి బూతులు ఎలా వచ్చినాయి నాకు, ఇంత కష్టకాలంలో శివశివ అని నాకు రాలేదే. ఆ ముళ్ళ గంటకు వేసిన వాడు అక్కడి నుండి నవ్వుతున్నాడు. తెలిసిందా నీ రుద్రాధ్యాయం ఎంతదో, నీ వేదాధ్యయనం ఎంతదో తెలిసిందా అనగా అంటే దీనికి అర్థం ఏమిటి? ఎప్పుడైతే కష్టకాలంలో అటువంటి మాటలు రాకూడని అవాచ్యాలు వచ్చినాయి అంటే వీడి మనస్సులో ఎక్కడో ఒక కోణంలో అటువంటి ధ్యానం ఉన్నది అని అర్థం. లేకపోతే ఎలా వస్తాయండి? మనస్సులో నేను వస్తాయా అంటే ఎక్కడో మనస్సులో మనకే తెలియకుండా ఉన్నాయి, మనకే తెలియవు. నిజంగా మనమే నమ్మలేం. మనమేనా ఇలా మాట్లాడింది అని నమ్మలేం. ఆ కష్టకాలం వస్తే కానీ వీడి నిజస్వరూపం బయటపడదు. అంత అనుకూలంగా ఉంటే అందరూ గొప్పవాళ్ళే. కష్టకాలం వచ్చినప్పుడు ధర్మం ఏమిటో తెలుస్తుంది. మనం హరిశ్చంద్ర ఘాట్లో కూర్చున్నాం. ఏమిటి హరిశ్చంద్ర ఘాట్ అని ఇవాటి దాకా పేరు? కష్టకాలంలో కూడా సత్యం కోసం పాటుపడ్డాడు ఆయన. ఏదో మనకు ఓపిక ఉన్నాడు చేశాం, ఈ ఒక్క అబద్ధం ఆడితే ఏమిటో నష్టం అని అనలేదు. ఘాటు దాకా వచ్చి కూర్చున్నాడు, కాటి కాపరే కూర్చున్నాడు. అప్పుడు కూడా ఏమాత్రమూ అందువల్ల కష్టకాలంలోనే పరీక్ష ఇది. అందువల్ల యద్ధి మనసాధ్యాయతి శాస్త్రం చెప్తుంది, హృదయంలో ఎప్పుడూ ఇష్టదేవత రూపం ఉండాలి. చాలామంది ఇంటి నిండా పెద్ద పెద్ద చిత్రాలు తగలుస్తారు, చాలా పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు, ఇంటికి బయట పెడతారు, తన పర్సులో పెట్టుకుంటారు, మొబైల్లో పెట్టుకుంటారు, సర్వత్ర పెట్టుకుంటారు. కానీ ఉండవలసిన చోట ఉండదు. ఉండవలసిన చోట హృదయంలో ఉండాలి. ఇవన్నీ పెట్టుకుంటే ఎక్కడో అక్కడే ఉండిపోతాయి. హృదయ రూపం, హృదయంలో రూపం ఉండాలి. ముఖే నామ, ముఖం అంటూ ఉంటే దానిలో ఏ అక్షరాలు వచ్చినా రాకపోయినా ఏమీ నష్టం లేదు. శివ 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 ఈ మాట వస్తే చాలు. రామ 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 ఈ మాట వస్తే చాలు. హృదయ రూపం ముఖే నామ. ఏమండి, ముఖం నుంచి ఏదైనా రావాలంటే కాస్త ఏదైనా పడాలి కదండి. శరీరంలో ఏమీ పడకుండా ఉర్ఖ నామ రావాలంటే ఎక్కడ చూస్తున్నారు? నీకు కావాల్సింది పెడతానయ్యా, ఇదిగో 4 దోశళ్ళు దధ్యోదనం తిను, 4 దోశళ్ళు పులిహార తిను, ఏం కష్టం లేదు. నైవేద్యముదరే హరేహే, ఉదరపూర్ణంగా నైవేద్యాన్ని తిను, భగవన్నామని చెప్పు. అందువల్లనే మన వాళ్ళు భోజనాలు చేసేటప్పుడు ఈ తిన్న అన్నం వల్ల భగవన్నామం వస్తోందా లేదా అని పరీక్ష చేసి చూస్తారు, టెస్ట్ చేసి చూస్తారు. భోజన మధ్యే అని చెప్తారు. భోజన మధ్య అంటే ఈ వెళ్ళిన భోజనానికి ఒక ప్రయోజనం ఉండాలి.
అలాగే అలా మధ్య చెప్తూనే ఈ మధ్య అనేది చాలా కాలం ఉంటుంది. ఈ మధ్య అనేది ఏదో ఒక క్షణం ఉండదు. ఈ భోజన మధ్య అనేది మెల్లిగా ఒక గంట నడుస్తుంది. వడ్డించే వాళ్ళకి తెలుస్తుంది ఎంత టైం అయిందని, తినే వాళ్ళకి తెలియదు కదా. ఈ వాడెవడో మధ్యలోకి వచ్చాడు భోజన మధ్య అంటున్నాడు. ఏమిటంటే ఇంకా చాలా ఉన్నాయండి. ఎందుకంటే పాయసంతో పూర్తి తీయాలి, ఇంకా చాలా చాలా కాండలు ఉన్నాయి, ఎన్నో అధ్యాయాలు ఉన్నాయి. ఇంకా ఈ అధ్యాయం పూర్తిగా అనేది. అందువల్ల ఇప్పుడు తక్రానంలో కూడా భోజన మధ్యాహ్నం అంటే మరి ఆ భోజనం సాగరంలాగా ఉన్నది. అది అలా చెప్తూ చెప్తూ ఎప్పటికో ఒకసారి ఈశ్వరానుగ్రహంతో భోజనాంతే అని వస్తాడు. నాకు తప్పదు, వస్తాడు. అక్కడ కూడా భగవన్నామస్మరణం. అంటే అక్కడి నుంచి భోజనాదౌ అని ఎవరు ఆరంభించలేదు ఇంతవరకు. ఎందువల్లంటే ఏదైనా పడితే కదా ఆయన గుర్తుకొచ్చేది. ఏమీ లేకుండా ఎక్కడి నుంచి గుర్తుకొస్తాడండి. అందులో భోజన అక్కడి నుంచి ఆరంభించి హృది రూపం ముఖే నామ నైవేద్య ముదరే హరే, ఇవి చెప్పుకుంటూ పోతే మతిలో ఆయనే ఉంటాడు. ఇంకా ఆయనే ఉంటాడు. శ్రీగురో పాదుకా మూర్ధ్ని, శ్రీగురు యొక్క పాదుకలు ఎప్పుడూ సహస్రారంలో ఉండాలి. అవి బయట నుంచి కట్టుకుని కూర్చుంటే లాభం లేదు. ఎప్పుడు మన మస్తిష్కంలో గురు చరణములే ఉండాలి. చరణములే నమ్మితి అన్నారు భద్రాచల రామదాస్. ఆ గురు చరణారవిందములు మనకి సహస్రారంలో ఎప్పుడూ మనకి తలపు అని వస్తే గురు చరణమే రావాలి. చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని. ఆ చరణం ఎప్పుడూ పవిత్రమైన చరణం మనకు గుర్తుకుండాలి. ఏ గుళ్ళోకి వెళ్ళినా భగవత్ చరణాలు మన నెత్తి మీద పెడతారు. ఎందుకంటే వీడు వచ్చింది చరణాల కోసం అని వాడికి తెలుసు. కానీ వెళ్ళిన వాడు ఇదెందుకంటే పెట్టేది, ఏదో కాస్త ప్రసాదం పెట్టండి అంటున్నాడు. వాడు వెళ్ళిన పని వేరు. కానీ చరణములు పెట్టుకోవాలి. హిరణ్య గర్భాది సురాసురాణం కిరీటమాణిక్య విరాజమండితం శివస్య పాద సరోజయుగ్మం మదీయమూర్ధానమలంకరోతు అని చెప్పుకుంటారు. మదీయమూర్ధానమలంకరోతు. శివాలయానికి వెళ్తే ఆ శివచరణముల ద్వంద్వం మన శరీరం, మన శిరస్సు ఎందుకు భగవంతుని పెట్టాలి. అందువల్ల దాన్ని వారు మన శిరస్సు మీద పెడతారు. ఆ పెట్టినప్పుడు మనం చెప్పుకోవాల్సిన మంత్రం ఇది. వీడు చెప్పుకోవాలి మంత్రం మర్చిపోయి, ఏం పంతులు గారు మంత్రం చెప్పట్లేదే, ఆయనకేమిటి పని చెప్పడానికి, నువ్వు కదా చెప్పుకోవాలి. ఎవరి నెత్తి మీద పెట్టుకోవాలనుకుంటున్నారో వాడు చెప్పుకోవాలి. శివస్య పాద సరోజయుగ్మం మదీయమూర్ధానమలంకరోతు హిరణ్య గర్భాది సురాసురాణం కిరీటమాణిక్య విరాజమండితం. ఆ పాద సరోజం ఎటువంటిది అంటే బ్రహ్మేంద్రాదులందరూ కూడా ఆయన పాదం దగ్గరికి వచ్చి వారి ముకుటంలో ఉండేటువంటి గొప్ప గొప్ప అనేక రత్న విరాజితమైనటువంటి నీరాజనాన్ని ఇస్తున్నారు. వారు ఆ నీరాజనములతో మండితమైనటువంటి అలంకృతమైనటువంటి ఆ పాద పద్మము నా శిరస్సు యందు ఉండాలి. అందువల్ల శ్రీ గురో పాదుకా మూర్ధ్ని, శ్రీ రూపం హృది దేవత. ఆ దేవత ఇష్టదేవత ఎప్పుడు హృదయంలో ఉండాలి. మరి ఆ శ్రీ మంత్రం ఉన్నదే అది యస్య జిహ్వాగ్రే, ఎప్పుడు జిహ్వాగ్రంలో ఇది ఉంటుంది. ఈ మూడు ఉంటే ఒక మనిషి బాగుపడ్డట్టు. వాడికి ఎన్ని డిగ్రీలు ఉన్నాయి, ఎన్ని ఇళ్ళున్నాయి, ఎన్ని పదవులున్నాయి, ఎన్ని కోట్లున్నాయి, ఏమీ అవసరం లేదు. ఈ మూడు ఉంటే వాడు బాగుపడ్డాడు. ఈ మూడు లేకపోతే వాడు సర్వనాశనం. ఈ మూడు ఉంటే చాలు. స్మర్తవ్య శంకరో నిత్యం,
ఏమండి స్మరించదగింది ఏమిటన్నారు? అన్నీ విస్మరించాలి, సకలము విస్మరించాలి. నిత్యం శంకర స్మర్తవ్య, న విస్మర్తవ్యో హి జాతుచిత్, ఎప్పుడు మరవకూడదు. అలా మరిస్తే, అలా మరచిపోతే వాడికి ఇక మంగళం అనే మాట లేదు. ఇదే మన సకల విధి నిషేధాలు చెప్పేది. సతతన్నామ జిహ్వాగ్రే శంకరేత్యస్తి యస్య సహ, శివరహస్యం అనే గ్రంథంలో చెప్తారు. సతతన్నామ జిహ్వాగ్రే, ఎవరి జిహ్వాగ్రమందు శంకర శివ 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 అనే నామం ఉన్నదో వాడికి నేను దాసుణ్ణి అంటున్నాడు శ్రీహరి. సతతన్నామ జిహ్వాగ్రే శంకరేత్యస్తి యస్య సహ శివేతి నామ విమలం, శివనామోత్తమోత్తమం, మంగళకరమైనటువంటి శుద్ధమైనటువంటి శివ 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 అనే నామం ఉంటే చాలు. తద్యేన స్మర్యతే నిత్యం తస్య దాసోస్మ్యహం ప్రభో అని మహావిష్ణు సహస్ర కమలార్చన చేశాడు. ఆ సహస్ర కమలార్చన చేసే సందర్భంలో ఆయన చెప్పాడు, నీకు నేను దాసుణ్ణి అని చెప్పుకోవడానికి నేను అధికారిని కాదు. నీ భక్తులైనటువంటి నందీశ్వర చండీశ్వర భంగీశ్వరాదులకు కూడా భక్తులను నేను చెప్పుకోను. ఎవరి నోట శివ 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 అని వస్తుందో వారందరికీ దాస్యం చేయాలని నేను ఆశపడతానండి. నాకు ఆ వరం ప్రసాదించండి. త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. సహస్ర కమలాలు పూజ చేస్తూ ఉండగా త్వదేకో నేయస్మిన్ యదేకో నేయస్మిన్, దాంట్లో ఒకదాన్ని పరీక్ష చేశాడు. చేస్తే ఆయన అనుకున్నాడు, ఇది చాలా పెద్ద పరీక్ష వచ్చింది, ఏం చెయ్యాలి అనుకుని, నన్ను అందరూ కమలనయనా అని పిలుస్తారు కాబట్టి నా నయనాన్నే పద్మంగా చేసి పెడతానని పెట్టాడు. ఆయనకి సుదర్శన చక్రాన్ని అనుగ్రహించాడు శివుడు. ఆ సందర్భంలో చెప్పిన మాట, శివేతి నామ విమలం శివనామోత్తమోత్తమం తద్యేన స్మర్యతే నిత్యం తస్య దాసోస్మ్యహం ప్రభో. అందువల్ల మహాదేవ మహాదేవ మహాదేవేతి యో వదేత్, మహాదేవ 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 అంటే చాలు. ఏం జరుగుతున్నారు? మహాదేవ మహాదేవ మహాదేవేత్యయం ధ్వని మోక్షలక్ష్మి పురద్వార కపాటోద్ఘాటన ధ్వని అన్నారు. ఎక్కడైతే మహాదేవ మహాదేవుని గర్జిస్తారో అక్కడ వెంటనే మోక్షలక్ష్మీ పురద్వారానికి ఆ పెద్ద పెద్ద తలుపులు తెరుచుకుంటే అది కపాటోద్ఘాటన ధ్వని అవుతుంది. మహాదేవ మహాదేవ మహాదేవ్ అనే వాటికి పాప సంఘాలన్నీ, పాపం అనేటువంటి కొండలన్నీ ముక్కలు 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 అయిపోతాయి. వైబ్రేషన్తో ముక్కలు చేస్తారండి. ఇవాటికి కూడా జరుగుతుంది. వైబ్రేషన్తో అన్నిటినీ ముక్కలు చేస్తారు. ఈ మహాదేవ అనే వైబ్రేషన్ సమస్త పాప పర్వతాల్ని ముక్కలు పిండి పిండి చేసేస్తుంది. ఏముండదు. మహాదేవ మహాదేవ మహాదేవేతి యో వదేత్, శివుడు అన్నాడు, అరే 3 సార్లు అనద్దురా 2 సార్లు అనద్దురా అని భయపడుతున్నాడు. పార్వతమ్మ అన్నది, నా పిల్లవాడికి నేర్పించాను, వాడేదో మహాదేవ్ మహాదేవ్ అంటున్నాడు, ఎందుకు భయపడతా ఉన్నాడు? అరే వాడికి ఇవ్వడానికి తగిన ధనం నా దగ్గర లేదన్నాడు. ఏకేన ముక్తో భవతి, ఒకసారి మహాదేవ అంటే వాడు ముక్తుడైతాడు. మరి ఆ 2 సార్లకి నేను రుణపడి ఉంటాను వాడికి. నేను ద్వాభ్యాం శంభు ఋణీ భవేత్. అందువల్ల మహాదేవ మహాదేవ మహాదేవ్ అంటే ఈయనకి భయం వేస్తూ, ఏమిస్తాను వీడికి? అంతటి మహాదేవ శబ్దము ఈ శివశబ్దం అటువంటిది. ఏకేన ముక్తో భవేత్ ద్వాభ్యాం శంభు ఋణీ భవేత్ శివధ్యానరతా నిత్యం సంతి ధన్యా క్వచిత్ క్వచిత్. లోకంలో శివధ్యాన రతులైన వారు
ఎక్కడో కోటిలో ఒకళ్ళు కూడా దొరకడం కష్టం. కోటిష్వేకో మహాముని అంటుంది శ్రీమద్ భాగవతం. కోటిలో ఒకరు దొరకడం చాలా కష్టం అండి. ఆచార్యులు వారు అన్నారు, ఏమండి, నాకంటూ ఏదైనా ఒక పుణ్యం ఉంటే ఆ పుణ్యానికి ఫలంగా నాకు ఏం కావాలి? నాలం వా సకృదేవ భవత సేవా నతిర్వా నుతి. నీ సేవ దొరికితే చాలు. నీకు ఒక బిల్వ పత్రాన్ని అర్చించేటువంటి భాగ్యం దొరికితే చాలు. ఇది జన్మలో భాగ్యం ఏమిటంటే, పెద్ద భవనాన్ని నిర్మించి దాంట్లో సోఫా సెట్లో కూర్చోవడం భాగ్యం కాదు. ఒక బిల్వపత్రాన్ని తెచ్చి ఈశ్వరుడికి శివార్పణం, ఇంత గంగ జల బిందువుని తెచ్చి ఈశ్వరుడి మీద వేసి నమశివాయ అని అనడం, ఇది భాగ్యం. నాలం వా సకృదేవ భవత సేవ, అది కూడా ఏదో ఈయన 100 సంవత్సరాలు చేశారు, 10 సంవత్సరాలు చేశారు కాదు, ఒక్కసారి చాలు. ఒక్కసారి చాలంటే అర్థమేడో తెలుసా? ఒకసారి నిజంగా త్రికరణ శుద్ధిగా చేస్తే వాడు ముక్తుడైతాడు. అలా త్రికరణ శుద్ధిగా చేయకపోతే రెండోసారి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం ఎన్నిసార్లు త్రికరణ శుద్ధిగా చేశాము, త్రికరణ శుద్ధి లేకుండా చేశామని మనకి మనమే సాక్ష్యం. నాలం వా సకృదేవ భవత సేవ. ఏమండి, సేవ చేయలేం. బిల్వాలు ఎక్కడ దొరుకుతాయండి? గంగాజలం ఎక్కడ దొరుకుతున్నాయండి? గంగ దగ్గరికి వచ్చి చాలా మంది నీళ్లు తీసుకెళ్ళలేకుండా ఉన్నారు. ఎందుకంటే వాడి దగ్గర చెంబు లేదు. ఇదివరకు చెంబు లేకుండా ఎవడైనా యాత్ర చేస్తే అపాత్రుడా అని తిట్టేవాడు. ఇప్పుడు ఎవడు పాత్ర పెట్టుకోవట్లా, ఎక్కడ పడితే అక్కడ బాటిల్స్ దొరుకుతున్నాయి. పాత్రలు ఎందుకండి? మరి అది కూడా దొరకలేదు. భక్త కన్నప్ప ఏం చేశాడు? తన నోటి నిండా పోసుకున్నాడు. నోటి నిండా, ఎందుకంటే ఆయన దగ్గర పాత్ర లేదు, బాటిల్ లేవు, ఏం లేవు. గండు శాంబు నిషేచనం వదదిపో దివ్యాభిషేకాయతే. అది వాడికి సరిపోయింది, మనకి సరిపోతుంది అది. అందువల్ల మనం ఏదో ఇంత పాత్ర తీయాలి, చేతకాలేదండి. సరే, సేవ వదిలేసేయి. నతిర్వా, నమస్కారం చెయ్యి. ఈశ్వరుడు గమనించాడా? బిల్వపత్రము వద్దు, శ్రీరుద్రము వద్దు, నీళ్లు వద్దు, 2 చేతులు జోడించి తల వంచి మనసారా నమస్కరించు. నతిర్వా, అయ్యా చేతులు 2 లేవట్లేదండి, తల వంగట్లేదండి, మనస్సులో చాలా గంపెడి దుఃఖం ఉన్నదండి, ఏం చేయమంటావు? నుతి శివ 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 అని చాలు. నువ్వేం మహాకవి కాదు, నువ్వేం చేస్తావు? నుతి కేవలం శివ శివాను. పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం. ఇవి నా ఓటి వాళ్లకు పూజ, కథాశ్రవణం, దర్శనం, ఇవన్నీ ఏ ఒక్కటి దొరికినా కూడా నాకు ఎక్కువే నాయన. వేరే వేరే దేవతల్ని అనుసరించి నా కాలాన్ని వ్యర్థం చేయదలుచుకోలేదు. స్వామిన్న స్థిర దేవతానుసరణాయాసేన కిల్లభ్యతే. అస్థిరమైన దేవతలు వాళ్ళంటారు, ఇది చేస్తే నువ్వు ఎందుకు చేసావరా? నీ స్వార్థం కోసం చేసావు, నా కోసం చేసావా? ఈయన పాపం అవేం పట్టించుకోడు. వాడు ఏదో పని మీద శివానంటే కూడా ఈయన అంటాడు నా కోసమే అన్నాడు అనుకుంటాడు. అటువంటి బోలాశంకరుడి. స్వామిన్న స్థిర దేవతానుసరణాయాసేన కిల్లభ్యతే. కావాముక్తిరితో కావాముక్తిరితః కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తదా. నాయనా, వేరే నాకు ప్రార్థనీయమైంది ఏమీ లేదన్నారు. ఒక పెద్ద అడవిలో చాలా పెద్ద దొంగ ఉండేవాడు.
ఏమిటని? దారిన పోయే వాళ్ళని కొట్టు, 2 చంపు, తీసుకో. ప్రహర, సంహర, ఆహర. ప్రహర అంటే కొట్టు, సంహర అంటే అలా మాట వినకపోతే చంపు, చివరికి ఆహార తీసుకో. ఇదే చెప్తూ వచ్చాడు. ఒక రోజున వాడికి కూడా మృత్యు రాసిపెట్టి ఉంటుంది కదా. వాడికి కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నాడు, కళ్ళు తేలేస్తున్నాడు. పిల్లలందరి ద్వారా ఏమిటి నాన్న ఇంతమందిని ఎన్నెన్నో మోక్షానికి పంపించావు, నువ్వేమిటి వాడు ఇలా ఉన్నావు ఏమిటి అని అడిగారు. అరే బాయ్ మీకు ఎందుకురా భయపడుతున్నావు అన్నాడు. నువ్వు లేకపోతే శ్రద్ధాభక్తులతో ప్రహర, సంహర, ఆహార దీన్నే అనుష్ఠిస్తున్నారు, దీన్నే చేస్తున్నారు. ఇలా అంటూ ఉండగానే ఇంతలో కైలాసం నుండి విమానం వచ్చింది. శివదూతలు వచ్చారు, ఈయన తేలుతున్నారు. మహాత్ములందరూ ఆశ్చర్యంగా చూశారు. ఏమిటండి వీడికేమిటండి శివలోకం? పుట్టిన దగ్గర నుంచి ఎంతమందిని పొట్టబెట్టుకున్నాడు, ఎంతమంది పాపం వివాహం కోసం వెళ్తూ ఉంటే వాళ్ళని అన్యాయంగా దగ్గర తీసుకున్నాడు, మొత్తం తీసుకున్నాడు. వీడికి ఇటువంటి కైలాస ప్రాప్తి ఏమిటి అని అందరూ ఆశ్చర్యపడుతూ ఉంటే, అయ్యా ప్రహరలో ఒక హర ఉందండి, సంహరలో ఒక హర ఉంది, ఆహరలో ఒక హర ఉంది, హర 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 అని 3 సార్లు అన్నాడు. నేను వీడికి ఏం చేయగలను కైలాసం కంటే ఇంకా ఏం ఇవ్వగలను నేను? ఇది ఈశ్వరుని యొక్క కృప. భగవన్నామాన్ని ఎలా అన్నా సరే, ఇతీరయంతో విపినే కిరాతాః ముక్తింగత రామపదానుషంగాత్. ఆ శివపదానుషంగం వలన వాళ్ళందరూ ముక్తిని వెళ్ళిపోయినారండి. అది ఏ రకంగా వచ్చినా కూడా చాలు దాంట్లో. అత మనందరం మళ్ళా ప్రార్థించేది శంభోత్వం పరమాంతరంగ ఇతి మే చిత్తే స్మరామి అన్వహం. అన్వహం అనే దానికి అర్థము అనుక్షణం. అనుక్షణం మనస్సులో శివ 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 అని స్మరించడం కంటే ఈ కలికాలంలో కలవు కల్మష చిత్తానాం పాపద్రవ్యోపజీవినాం విధిక్రియా విహీనానాం గతి ఒకటే ఒకటి, నామాను కీర్తనం ఒకటే గతి, ఇంతకంటే వేరే గతి లేదు. మనం చదువుకునేటువంటి చదువులు, మనకున్నటువంటి ఐశ్వర్యాలు, మనకున్న బంధువులు, మనకున్న పదవులు, మనకున్న పరపతులు ఏవి మన రక్షించవు. తాను చేయునామ కూడవచ్చు అన్న కండల అగ్నిదేవునకు. చివరికి మనం పెంచిన కండలన్నీ పిల్లలు వెళ్ళి నిప్పులో పడేస్తారు. అదేమిట్రా నేను నాడించి బాగా పెంచుకున్నాను, ఎందుకురా ఇలా చేశావంటే ఎవరన్నా తీసి బీరువాలో పెడతాడా ఏమిటి వాడు? కండల అగ్నిదేవునకు. పాపం వాళ్ళు తెచ్చి ఏదో ఇంత కూడు పెడతారు, అవన్నీ కాకులు తింటాయి. ఇక సొత్తు అంటారు, వారాలకు ఎవరికి దొరికింది వాడికి దిగిపోతాడు. వీడు పోగానే వీడి కోసం ఎవడు ఏడుస్తాడు, అయ్యో మనకు దొరకలేదే అని ఏడుస్తాడు. మరి వీడితో కూడా వచ్చేది ఏమిటన్నారు, తాను చేయునామే కూడవచ్చు, ఇంతకంటే వచ్చేదేమీ లేదు. అందువల్ల ఎప్పుడు మనందరం కూడా శివధ్యాన పరాయణులమై శివనామ సంకీర్తన తత్పరులమై ఉండడమే మనకు పరమ లక్ష్యమును సర్వశాస్త్ర సారమిది. నమః పార్వతీపతయే మహాదేవ్.